సో అడాప్టేషన్ ఫండ్ ఒప్పుకున్న దానికి ఆ కంట్రీస్ ఇస్తున్నటువంటి దానికి చాలా గ్యాప్ అన్నటువంటిది ఉంది, అంతరం అన్నటువంటిది ఉంది. దాని గురించే ఇప్పుడు ఇక్కడ యుఎన్ఈపి అన్నటువంటిది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మాట్లాడుతుందన్నమాట. చూడండి, ప్రపంచ వాతావరణ అనుకూల ప్రయత్నాల్లో తీవ్రమైనటువంటి నిధుల కొరత అన్నటువంటిది ఉంది అనేసి ఈ రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది. సో అడాప్టేషన్ ఫండ్ అన్నటువంటిది సరిగ్గా లేదు, కొరత అన్నటువంటిది ఉంది అనేసి. సో అవసరమైన అందుబాటులో ఉన్నటువంటి అడాప్టేషన్ ఫినాన్స్ మధ్య అంతరం అన్నటువంటిది పెరుగుతోంది. దాన్ని ఈ రిపోర్ట్ అన్నటువంటిది హైలైట్ చేసిందనమాట. ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి 2035 సంవత్సరం నాటికి సంవత్సరానికి చూడండి 310 నుంచి 365 బిలియన్ US డాలర్స్ని అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం ఇస్తున్నటువంటిది 26 బిలియన్ US డాలర్స్ మాత్రమే. సో ఇప్పుడు ఎంత తక్కువగా ఉంది. దాన్ని 2035 కల్లా 310 నుంచి 365 బిలియన్ డాలర్లకు పెంచాలి. మరి ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది యాడ్ అయితే, అంటే ద్రవ్యోల్బణం అన్నటువంటిది యాడ్ అయితే అప్పుడు దాదాపు 440 నుంచి 520 బిలియన్ US డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫండ్ కింద. కానీ ఈ దేశాలేమో ఇవ్వట్లేదు, డెవలప్డ్ కంట్రీస్. సో ఈ అంతరం అన్నటువంటిది పెరిగిపోతుంది అన్నట్టుగా. మరి ఈ ఖర్చులు పెరగటానికి కారణం ఏంటి అంటే వరదలు, తుఫాన్లు, వేడి గాలులు, కరువులు, ఎడారీకరణ, సముద్ర మట్టం పెరుగుదల. సో ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇన్ని ఎక్స్ట్రీమ్స్ ఆల్రెడీ ఇవన్నీ జరుగుతాయి, బట్ వాటి యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటిది పెరుగుతోంది. అవి వచ్చేటటువంటి ఆ గ్యాప్ అన్నటువంటిది తగ్గుతోంది. సో ఎక్కువ డిజాస్టర్స్ సంభవించే కొద్దీ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, స్పెషల్లీ ఐలాండ్ నేషన్స్ ఉంటాయో, ఇవి చాలా ఇంపాక్ట్కి గురవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అడాప్టేషన్ ఫండ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండాలి. అడాప్టేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఫండ్కి మధ్య దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్ని పెంచాలి అన్నటువంటిది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం.